ఇక అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా దీన్ని నిజం చేశారు దొరబాబు. కాగా ఎన్నికలకు ముందే దొరబాబు జనసేనలో చేరారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎన్నికల్లో 2-3 రోజులు ప్రచారం చేసి సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి దొరబాబు జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దొరబాబు ప్రకటించారు. వెన్నుపోటు రాజకీయాలు భరించలేక రాజీనామా చేస్తున్నా అని స్పష్టం చేశారు. అలాగే నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యులుగా చేసిన పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలు నా శక్తివంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం, నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడం తప్పించి ఎన్నిపోటు రాజకీయాలు కానీ ఇటువంటి